నోయింగ్ గాడ్ పర్సనల్. నా తండ్రికి ఎలా జరిగింది, వాళ్ళకి ఎలా జరిగింది, ఎవరికి జరుగుతుంది, ఏం చేస్తాన్నాడు దేవుడు, తెలియదు నీకు ఈ దేవుడు గురించి. కానీ దివారాత్రము ప్రార్థించుకుంటూ మూలుగుతూ కష్టాల్లో, నష్టాల్లో, బాధల్లో, ఏదో కొన్ని పొరపాట్లు చేసావు, పడుతున్నావు, లెగుస్తున్నావు, కానీ హృదయంలో దృఢత్వం ఉంది, ముందుకెళ్ళిపోతున్నావు, నేర్చుకుంటున్నావు. నీ ప్రార్థన ఎప్పుడు ఆలకిస్తా ఉంటాడు. సో డోంట్ కంపేర్ యువర్ సెల్ఫ్. ఇప్పుడు నువ్వు ఏదైనా జనరలైజ్ చేయొచ్చా, వీళ్ళకి ఆలకించాడు, వీళ్ళకి ఆలకించలేదు, వీళ్ళకి ఇచ్చాడు, వీళ్ళకి ఇవ్వలేదు. ఎప్పుడు ఏదన్నా పోగొట్టుకోండి. దేనికి బ్రేక్ ఇవ్వద్దంటాను? విశ్వాసానికి బ్రేక్ ఇవ్వద్దంటాను. డోంట్ గివ్ ఎ బ్రేక్ యువర్ ఫెయిత్. ఇక నాకు పిల్లలు పుట్టరు అని చెప్పి ఆపేశాడు అనుకోండి. జకరియా అని ఎలిజబెత్ 5 ఏళ్లు వెయిట్ చేశారు. సరే 20 ఏళ్ళు అయిపోయింది, ఇంకా విశ్వాసానికి బ్రేక్ ఇచ్చాడా? ఇవ్వలే. తల్లి గర్భమందు పుట్టనటువంటి వ్యక్తి పుట్టాడు. అందరూ నిందేస్తున్నారు, ఈ యాజకుడు ఏమి యాజకుడో, ఏదో పాపం చేశాడు. కానీ విశ్వాసానికి బ్రేక్ ఇవ్వలే. హి నెవర్ గేవ్ ఎ బ్రేక్ టు ఫెయిత్. ప్రతి ఒక్కళ్ళలో జబ్బులు ఉండొచ్చు, అప్పులు ఉండొచ్చు, కష్టాలు ఉండొచ్చు, బాధలు ఉండొచ్చు, కానీ ఎక్కడో దేవుడు ఏదో ఎవరికీ చేయని మేలు నీకు చేస్తూ ఉంటాడు. గమనించుకో ఈ దేవుడిని. అదొక్కటే పట్టుకొని నీ విశ్వాసాన్ని గట్టిగా ఉండు. ఎవరికీ చేయింది నీ పర్సనల్ గా నీకు ఒకటి ఇస్తాడు. అది ఎవరికి తెలియదు. భూలోకంలో అద్భుతాన్ని ఇచ్చి పర్సనల్ గా నీ విశ్వాసాన్ని ఆయన పెట్టుకుంటాడు. నోయింగ్ గాడ్ అట్ ఎ పర్సనల్ లెవెల్. చాలా మంది ఈ రోజు దేవుడిని తెలుసుకుంటున్నారు.